విశాఖ ఉక్కు ప్రమాదంపై కేంద్ర కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం, క్షతగాత్రులకు 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశాయి. ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వారికి నష్టపరిహారం ఇచ్చేంత వరకు, విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1,00,00,000 నష్టపరిహారం, విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1,00,00,000 నష్టపరిహారం. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత, కేంద్ర కార్మిక సంఘాలకు ₹1,00,00,000 నష్టపరిహారం, విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు, ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చేంత ప్రైవేటీకరణ ఆపేంత వరకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేంత వరకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేంత వరకు, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించేంత వరకు, విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1,00,00,000 నష్టపరిహారం, విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన వారికి విశాఖ ఇచ్చేంత వరకు, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించేంత వరకు, విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1,00,00,000 నష్టపరిహారం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1,00,00,000 నష్టపరిహారం, ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చేంత వరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారికి ₹1,00,00,000. యాజమాన్యం, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం విధానాల వల్లే ఈ ప్రమాదం జరిగింది. అంటే 10 మంది కార్మికులు ఎవరైతే చనిపోయారో, ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో చనిపోయిన 10 మంది కార్మికుల కుటుంబాలకి కేంద్ర కార్మిక సంఘాల తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తాం. ఈ దుర్ఘటన కారణం అక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాణాలు పాటించుంటే 10 మంది కార్మికులు ఇవాళ మనతో పాటు సజీవంగా జీవించి ఉండేవాడు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. ఈ ఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, దోషుల్ని శిక్షించాలి. ప్రమాదాల్లో మృతి చెందిన వాళ్ళకి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి. అలాగే గాయాల పాలై హాస్పిటల్ పాలైన వాళ్ళకి ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ఇక రెండవది, భద్రతా ప్రమాణాలు పాటించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు కలిపి నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. ప్రధానమంత్రి ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోతే ప్రధానమంత్రి ₹2 లక్షల కేటాయించాడు. ఇంత అంటే కార్మికుల ప్రాణాలకి ప్రధానమంత్రి ఇచ్చి విలువ ఇదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఘటన జరిగిన వెంటనే లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కార్మిక సంఘాలు మమ్మల్ని అడుగుతున్నాడు, మేము కూడా అక్కడే ఉన్నాం, మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా అని అడుగుతున్నాడు. అంటే అంత అవివేకం, అపరివేకంగా మాట్లాడుతున్నాడు. అలాగే లోకేష్ గారితో పాటుగా వాళ్ళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. ఆయన ఏం చెప్తున్నాడు? దీని మీద నాకు అంత అవగాహన లేదు అంటున్నాడు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి, భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఈ ప్రమాదానికి కారకులైన టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సహా అందరినీ కూడా అరెస్టులు చేయాలి. తూతూ మంత్రంగా 6గురిని సస్పెండ్ చేశారు, కింద స్థాయి ఉద్యోగుల్ని. దీనికి కారణం వాళ్ళు కాదు. ఇవాళ ఈ ప్రమాదానికి కారణం ఒకటి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం, రెండోది పర్జింగ్ ప్రాసెస్లో ఉపయోగించే ఎడిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సబ్ స్టాండర్డ్, అక్కడ అవినీతి జరిగింది. అలాగే ఈ ల్యాడల్ ఏదైతే ఉందో, ల్యాడల్ పైన కనీసం కవర్ కూడా లేదు. ఆ కవర్ ఉండుంటే కనుక 1600 డిగ్రీలు ఉన్న ద్రావకం కింద పడేది కాదు, కార్మికులు మాడి మచ్చ అయ్యేవారు కాదు. కాబట్టి దీనికి కారణం యాజమాన్యం యొక్క అవినీతి. వాళ్ళందరి మీద కూడా శిక్షలు చేయాలని చెప్పి
కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. మృతి చెందిన కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ₹1 కోటి తక్షణమే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి, క్షతగాత్రులకు ₹50 లక్షల చెల్లించాలి, వారి కుటుంబకులకి పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం విశాఖలోని ఫార్మర్ బ్లాస్టింగ్ అవడం వల్ల వెంటనే ఆ ప్రభుత్వం ₹1 కోటి ప్రకటించింది. ఈ ప్రభుత్వానికి ఏ మాయరం వచ్చిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం ₹1 కోటి ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా పరిశ్రమల్లో తనిఖీలు అనేది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. అంటే కొత్త సీసాలో పాత సారా నింపినట్టుగా ఉంది తప్ప పాలల్లో మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. ఈ విధంగానే కొనసాగుతుంది. పరిశ్రమలో తనిఖీలు చేయాలి, ప్రమాదాలను నివారించాలి, అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ లో మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలనే విధంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నాం. సొంత గనులు కేటాయించాలి, ప్రభుత్వంలోనే కొనసాగించాలి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటాము. మొట్టమొదటిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరంగా కాకుండా ఉండడానికి కేంద్ర కార్మిక సంఘాలే పోరాటం చేస్తున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తోక ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏపీ స్టేట్ కమిటీలో ఉన్నాం. అయితే ఈరోజు ఈ జిల్లాలో మరి కాకినాడ జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా జరుగుతుంది. దీనికి బలమైన కారణం మరి వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీలో మరి 10 మంది అగ్నికి ఆహుతి అయిపోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్టి బస్సులో కూడా ఇప్పుడైనా కూడా న్యాయం జరగకుండా మరి చూస్తున్నారు. దీన్ని భారీ స్థాయిలో ఇది కార్మికుల పట్ల అలాగే మరి ఎవరైతే మరి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ గారు అలాగే యాజమాన్యం వారు కూడా వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయాలి. చాలా దారుణం ఇది. సేఫ్టీ వ్యవస్థ లేకుండా ఇవాళ దారుణంగా ఇవాళ కార్మికులు చనిపోయారు. దీనికి ₹1 కోటి మరి కేటాయించాలి. ఒక వ్యక్తికి ₹1 కోటి ఒక కార్మికుడికి. అలాగే మరి ఉద్యోగం కేటాయించాలి, గవర్నమెంట్ వారి భూమి కేటాయించాలి. దీని మీద కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ, ఐఎఫ్టియు అని అందరి ఆధ్వర్యంలో కూడా అన్ని 50 మంది కార్మిక ఆధ్వర్యంలో కూడా ఇవాళ కలెక్టర్ రన్న జరుగుతుంది. కాబట్టి దీన్ని కూటమి ప్రభుత్వం వారు మరి దీనికి జాగ్రత్తలు తీసుకుని కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే తప్ప కార్మికులను ఆదుకోవడంలో విఫలమైంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని పెద్ద ఎత్తున కార్మికులు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ ఆందోళన చేస్తున్నప్పుడు కూడా అసలు ప్రభుత్వం స్పందించట్లేదు. ఇక్కడ ఇంత ప్రమాదం జరిగితే గత ప్రభుత్వం ₹1 కోటి ఇస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు ఇచ్చి దులుపుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. గత ప్రభుత్వం ఎవరైతే ₹1 కోటి ఇచ్చిందో ఆ ₹1 కోటి కేటాయించాలని కోరుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు యంత్రాంగం స్పందించట్లేదు, ఫ్యాక్టరీలని అజమాయిషీ చేయట్లేదు, తనిఖీలు చేయట్లేదు. ఈ కాకినాడ ప్రాంతంలోనే అలాగే వైజాగ్ ప్రాంతంలో ఎట్రోడక్స్ కానీ దక్కన్ కంపెనీలు కానీ వాళ్ళు వ్యర్థాన్ని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వేల మత్స్య సంపద చనిపోతున్నారు. రీసెంట్గానే చేపలు, తాబేళ్లు పెద్ద ఎత్తున చనిపోయి ఇటువంటి ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకోకపోవడం వల్లే అందులో వస్తున్న ప్రమాదం కార్మికులు చనిపోతున్నారు. ఎట్రోడక్స్ ఎంతో మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత శ్రమకు ఫలితం లేక ఆందోళన చేస్తున్నప్పటికీ వాళ్ళకి జీతాలు పెంచడం కానీ చనిపోయిన కార్మికులకి కనీసం నష్టపరిహారం ఇవ్వడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. ఇదే పద్ధతిలో కొనసాగితే భవిష్యత్తులో కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సజీవ దహనమైనటువంటి 10 మంది కార్మికులు వెంటనే ₹1 కోటి నష్టపరిహారం, ప్రమాదంలో గాయపడిన వారికి ₹50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.